ఈ మానసిక రోగి గురించి చెప్తా. ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా? జైలు మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన మానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. అది విఫలం అయ్యాడు. ఏంది నాకు అర్థం కదా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. ఏం మనుషుల మీద 60 మంది చచ్చిపోయారు. ఏడు చచ్చిపోయారు? నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని, ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో 100 మంది చచ్చిపోయారు. ఏం మనిషిరా నువ్వు? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు. ఆయన గవర్నర్ కి లెటర్ ఇచ్చావు, 450 మంది చనిపోయారు. నీ ఆలోచన అంతమంది చనిపోవాలని, నీ కోరిక, నీ మనసులో ఉండే మాట ఏమని? ఇంతమంది చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా మనం ఏలెత్తి చూపించొచ్చు అంటే, ఎంత మంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది. అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మనవి చేస్తాను. ఒక మానసిక రోగి. యు ఆర్ ఎ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ స్కిజోఫ్రెనిక్ పేషెంట్ అండ్ యు నీడ్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనుషులు చనిపోవాలని ఎవ్వరు కోరుకోరు, హత్య చేయాలని ఎవ్వరు కోరుకోరు. మనుషులు వందల సంఖ్యలో చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. ఏ ఎదవ కూడా బోట్లు వదలడు. ఏ ఎదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి గేట్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బోట్ల వల్ల జనాలు చనిపోవాలని ఎవ్వడు అనుకో. రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా అని అనుకునే రకాలు. కానీ ఈ పెథలాజికల్ హేట్రెడ్ ఉండే స్కిజోఫ్రెనిక్ పేషెంట్ ఆలోచన ఎప్పుడు సావు మీదే ఉంటది, సంపేదాని మీదే ఉంటది, చనిపోవాలన్న ఆలోచనలు ఉంటాయని కూడా నేను మనం చేస్తాను.